చిన్న చిన్న వాటిల్లో మనం కావాలంటే సెంటిమెంట్లుగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దాన్ని లైన్ దాటుతాం అనుకుందాం. మనం ఏదైనా అంటే ఉంగరాలు పెట్టుకోవడం, ఫలానా పూజ చేస్తే కష్టాలు పోతాయి, వీటిని నమ్మడం వరకు నాకు అభ్యంతరం లేదు. ఓకే, దీన్ని మూఢనమ్మకం చేసుకోవద్దు దగ్గర నేను లైన్ గీయాలనుకుంటున్నాను. కరెక్ట్, నమ్మచ్చు. ఉదయం లేచి నాకు ఇష్టమైన దేవుడిని నేను పూజించి ఒక గంటో అరగంటో ఆ దైవ మందిరంలో నేను కూర్చుని నాకు ప్రశాంతత పొంది బ్యాటరీకి రీఛార్జ్ పెడతాం కదా, అలా నాకు రీఛార్జ్ చేసుకునేంత వరకు నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు మానసికంగా బలహీనమైపోయి నీ మానసిక బలహీనత కూడా దాటిపోయి నువ్వు దాన్ని చాలా వ్యసనానికో గుదానికో దారి తీసేంతలాగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, చాలా జాగ్రత్తగా వినండి ఇది, నా బాధ, నా ఆవేదన, నా కన్సర్న్ ఎక్కడంటే నమ్మడం దగ్గర కాదండి, మూఢనమ్మకం దగ్గర కూడా కాదు. మెడిసిన్ ఈజ్ రైట్, ప్రాక్టీషనర్ మైట్ నాట్ బి. జ్యోతిష శాస్త్రం ఈజ్ రైట్, లేకపోతే ఏమంటుందండి జమాలజీ మైట్ బి రైట్, పామిస్ట్రీ మైట్ బి రైట్, వాస్తు మైట్ బి రైట్, ప్రాక్టీషనర్ మైట్ నాట్ బి. చెప్పేవాడు సరిగ్గా లేకపోతే నీ జీవితం. అందుకే నేను నిన్ను నువ్వు కాపాడుకోవడమే ఈ మొత్తం ప్రపంచంలో గొప్ప విషయం అంటాను నేను. షేక్స్పియర్ నాటకంలో అంటారండి, నువ్వు మోసపోవడానికి సిద్ధంగా ఉండే చుట్టూ మోసగాళ్ళు ఉంటారు, నువ్వు బలహీనుడైతే మోసపోవడానికి సిద్ధంగా ఉంటావు. బలహీనతలోకి వెళ్ళకు, నువ్వు ఏదైనా చెయ్యి. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పండి, బలహీనత కాకూడదు. బలహీనత ఒక్కసారి అయ్యిందా, డబ్బు కూడానండి, డబ్బు కూడా ఒక్కసారి కనుక అది బలహీనమై దానికి మనం వ్యసనపరుడు అయితే చాలా ప్రమాదం.